పనులన్నీ చూసారా? ఓ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. దగ్గరుండి పనులన్నీ మీరే చూసుకోండి సరేనా? మీకు మినిస్టర్ గారిని దగ్గరుండి పట్టుకొచ్చేయండి మీరే. అలాగే తీసుకొస్తాను. ఏంటి అనుకుంటున్నారా? నా అనుభవాలన్నీ రంగరించి ఆత్మకథ రాశాను. ఈ రోజు మినిస్టర్ గారి చేతుల మీదుగా బయటకు వదులుతున్నాం. మీరు కూడా వచ్చారు. థ్యాంక్ యూ. మంత్రి అంటే ఎవరన్నా తీసుకుని వస్తారు, తోసుకుని రారు. మంత్రి నువ్వే నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటారు ఇక్కడ? అది కాదు నాన్న, మినిస్టర్ కదా, నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోతే మిగతా వాళ్ళు నాకు ఎలా? సార్ నమస్కారం. నువ్వేనా ఇక్కడ క్యారెక్టర్? నేనే. మరి సినిమా చూస్తావంటారా? ఫస్ట్ రిసీవ్ చేసుకోవాలి కదా. సార్ రండి. ఈ పథకం కాదు, ఇది లెక్కజామలు రాసుకునేది. నువ్వు పథకం ఓపెన్ చేయాల్సింది ఏరేది. ఎవరు ఇది? మా ఆవిడ. ఈ పుస్తకం రాసింది ఆవిడే. సిగో, నాకు టైం చాలా తక్కువగా ఉంది. చాలా మంది జనాలు నా కోసం వెయిట్ చేస్తుంటారు. తొందరగా పుస్తకం తెచ్చేస్తే నేను ఆవిష్కరించి వెళ్ళిపోతా. పుస్తకం ఎక్కడా? ఎక్కడే ఉంది. అరే పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. ఏంటో బుక్ పల్లకిలో పాటేసి పాడి మీద తీసుకొచ్చారేంట్రా దీన్ని? కొత్త పుస్తకం కదా సార్, అందుకని దిష్టి తగలకుండా ఉండడానికి అలా తెచ్చాం. ఆవిష్కరించండి సార్. కోకిల కేకేసిందా? కోకిల కేకేసింది. ఇది కేకేసినట్లేదురా, మీదకి వచ్చిన ఎదురు అంకేసినట్టుంది. అయినా ఇదేం పేరురా? కోకిల కేకేసింది, కాకి రెట్టేసింది, గేదె పేడేసింది, గాడిద గాండ్రించింది. నేను ఇంకా దీన్ని ఆవిష్కరించలేదు. పేజీ చింపి అలా చెవిలో తిప్పుకుంటుంది ఏంటది? చెవు దొరదేసేస్తుంది. టయానికి ఇక పిన్నిస్ కూడా లేదు. మరి పిన్నిస్ లేకపోతే అడిగితే గడ్డబారు తెప్పించేవాడు కదా. ఇలా దిగ్గొట్టుకుని ఇలా తీసి ఇలా తిప్పుకోవచ్చు రెండు చెవుల్లోని. సార్ మీకు టైం లేదు, తొందరగా ఆవిష్కరించండి. ఆవిష్కరిస్తాలే ఉండా. ఆవిష్కరించండి త్వరగా. మళ్ళీ అవతరించండి ఉంటుంది. చప్పట్లు కొట్టండి, పుస్తకం ఎత్తలేను, చాలా పెద్దది ఉంది. ఇప్పుడు మన మినిస్టర్ గారు ఇందులో ఉన్న ప్రతి పేజీ మనకు క్షుణ్ణంగా చదివి వినిపిస్తారన్నమాట. క్షుణ్ణంగా చదివి వినిపించడానికి ఇది ఏమైనా పంచాంగం అనుకున్నావా? అంటే ఇది ఒక కొత్త టైప్ సార్, మనం నాంది పలుకుదాం. నాంది పలకడానికి ఇది ఏమైనా హ్యారీ పాటర్ పుస్తకం రాసిందా? హారిబుల్ పుస్తకం రాసింది ఇక్కడ. చదువుతారా? కత్తెట్టు పొడి తీసుకొని ఎమ్మటినే దెయ్యం అయిపోయి మిమ్మల్ని పీడించిన. ఆ దెయ్యమైపోయి పీడించడానికి నువ్వు ప్రత్యేకించి దెయ్యం అమ్మకలేదు. ఇప్పుడు దెయ్యంలాగే ఉన్నావు. బండమోహన్ దానా మొండి కత్తేసుకుని బెదిరిస్తున్నావేంటి నువ్వు? నాది మొండి కత్త. రే సైసాపు. ఏంటి అలా ఎంజాయ్ చేస్తున్నావు? భరిస్తున్నావు ఏంటి? అంటే భరించేవాడినే భర్త అంటారు. అబ్బా నీలో కూడా రైట్ ఉన్నాడు రా, పొడిపించుకో. మీరు చదవండి సార్, టైం లేదు మీకు. తొందరగా చదవండి. కోకిల కేకేసి. రచయిత్రి పరిచయం. పేరు చెప్పుకొని చూద్దాం. వయసు తెలుసుకొని చూద్దాం. ఊరు కనిపెట్టండి చూద్దాం. ఎరా పుస్తకం రాసిందా, క్వశ్చన్ పేపర్ రాసిందిరా ఇది? భర్త ఉన్నాడులే. అలా రాసేవంటే భర్త అంటేను భర్త అంటే ఉన్నాడులే అని రాస్తాను. నువ్వు బొగ్గ గిలుతున్నావేంట్రా? నీ గురించే రాసిందిరా. మొగుడు అని కూడా చూడండి, కరివేపాకులా తీసి పారేసిందిరా. కరివేపాకు. మనలో మనమాట. నేను ఈ ఆత్మకథ రాయడానికి ఇన్స్పిరేషన్ ఎవరంటే, నా వంటను ఆవురావురని తింటూ మా ఈదులో అడుక్కునేవాడు, కొత్త బిందికి మాటలేసే మస్తానరావు, మా ఇంట్లో అంట్లు కడిగే సోరమ్మ, మా గేదెల దగ్గర పేడెత్తే ఎంకారావు, ఇంకా పక్కింటి సరోజ, తాతారావు, బుధంగరావు, అప్పారావు, పుల్లారావు, వీళ్ళందరూ స్ఫూర్తితో నా ఆత్మకథ ఊపిరి పోసుకుంది. ఎక్కడన్నా నీ ప్రస్తావన ఉందరా? లేకపోతే కనీసం నేను మంత్రిని నా పేరన్నా ఉండాలి కదరా. ఎక్కడన్నా ఏం రాసిందని అడుగుతున్నాను నేను. నా వల్ల కదా, నేను వెళ్ళిపోతున్నాను. పొడి తీసుకుంటున్నాను. మాకు నొప్పి ఆవిడ సార్. నాకు మాత్రం 10 మంది ఉన్నారా ఇక్కడ. చాప్టర్ 1. పొద్దున్నే 11 గంటలకి ఈదరుగు మీద కూర్చుని పళ్ళు తోముకుంటున్నాను. చేపల సుబ్బారావు సైకిల్ మీద చేపలు అమ్ముకుంటూ పీతల రొయ్యలు అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సుబ్బారావు పీతలు అనగానే నా నోరు పితపితలాడింది. పితపితలాడిందా? ఇది ఆత్మకథ. చదవండి, ఇంకా బాగుంటది. ముందుకు చదవండి. బాగుంటావేంటి? నేను చదువుతాలే, ఆగు. నా నోరు పితపితలాడిపోతుంది. దాంతో సుబ్బారావుని ప్రేమగా దగ్గరికి పిలిచాను. అలా కాదు, దాన్ని ప్రేమగా పిలవడం అంటారంట. సుబ్బారావు రారా అని పిలిచాను. సుబ్బారావు వచ్చాడు. పీతలు ఎలాగని అడిగాను. కిలో 50 అన్నాడు. 20కి అడిగాను. కిలో 50 అన్నాడు. 20కి అడిగాను. అతడు 50, నేను 20. అతడు 50, నేను 20. అతడు 50, నేను 20. 20 పేజీ తిప్పి చదవండి. 50, 20, 50, 20. చివరాఖరికి 30 రూపాయలకి బేరం తెగింది. పీతలు కొనుక్కుని వండుకుని తినేసాం. చాప్టర్ 1 క్లోజ్. ఎక్కడో 10వ పేజీలో బేరం మొదలైంది. 170వ పేజీలో క్లోజ్ అయింది. ఇది ఆత్మకథ.
దీంతో చాప్టర్ 1 క్లోజ్ అంటారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అతను వెళ్ళిపోతున్నాడు పద. ఇక మినిస్టర్ గారు చదువుతారా లేకపోతే కెరసనాయిల్ వేసుకొని నిప్పని తీసుకోమంటారా? ఇదొకటి అన్ని ఏర్పాట్లు చేసుకుందంట మీ ఆవిడ. ఆత్మకథ అంటే ఇలా ఉండకూడదురా. చిక్కులు ఉండాలి ఆత్మకథలో. కష్టాలు, ప్రాబ్లమ్స్. మహానటి సినిమా చూడలేదా నువ్వు? చూసే మరి అలా చెప్పరే. చిక్కులు అని అడిగితే 2వ పేజీ నుంచి మొత్తం చిక్కులే. చిక్కుల్లో చిక్కుపడిపోతారు మీరు. ఇలాగ అన్నావు బాగానే ఉంది. చాప్టర్ 2 చిక్కుబుక్కు చిక్కుబుక్కు చిక్కులే. చాప్టర్ 2 చిక్కుబుక్కు చిక్కుబుక్కు చిక్కులే. ఆ రోజు పొద్దున్నే 11 గంటలు ఈ దర్గు మీద కూర్చుని చిక్కుడుకాయలు చిక్కుతున్నాను. చూసారా మొదటి చిక్కుడుకాయలు చిక్కుతూ అలా చిక్కుతూ 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 ఉండగా హఠాత్తుగా నా తల్లో ఏదో పారాడినట్టు అనిపించింది. వెంటనే ఇరుగుపోయిన దువ్వెన ముక్క తీసుకొచ్చి ఎండిపోయిన భూమిని నాగలతో బర్రా బర్రా దున్నినట్టుగా బర్రా బర్రా దువ్వా. దాంతో దువ్వెనలోకి గుప్పిడి చిక్కులు వచ్చాయి. చూసారా ఎన్ని చిక్కులు ఉన్నాయో? ఈ చిక్కులన్నీ తీసుకెళ్లి గూట్లో పెట్టా. అంతే, చాప్టర్ 2 క్లోజ్. వాట్ ఇస్ దిస్? చదువుతారా ఎస్ఎన్ తాగిమంటారా? నీ ఏర్పాట్లు బాగున్నాయి, అన్ని బాగానే తెచ్చావు కదా, దీన్ని చదువుతా. 3వ చాప్టర్ చదవండి సార్. 3వ చాప్టరా? సాయంత్రం 6 గంటలు. సాయంత్రంకి వచ్చారా? పొద్దున్న మొదలు పెట్టప్పుడే. ఈదిలో నీళ్ళ ట్యాంకర్ కోసం రబ్బర్ బింది ఒట్టుకుని వెయిట్ చేస్తున్నాను. రబ్బర్ బింది కాదమ్మా, రబ్బర్ బింది అనాలి. అదే రబ్బర్ బింది చదువు. దీనికి ఈ జన్మకు రాదు. ఈదులో అమ్మలక్కలందరూ కూడా ట్యాంకర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు అని చూస్తున్న ట్యాంకర్ రానే వచ్చింది. నేను పరిగెట్టుకుని వెళ్ళి ట్యాంకర్ కింద రబ్బర్ బింది ఎట్టేసాను. నా వెనక నుంచి ఎప్పుడు చూసిందో ఈ యాంకర్ అనసూయక్క వచ్చి నా బిందిని తన్నేసి తన బింది ఎట్టేసి నేను ఊరుకుంటానా? నా బింది తీసి అనసూయక్కని దబ్బీమని కొట్టాను. ఆవిడ నన్ను కొట్టింది, నేను ఆవిడని కొట్టాను. పేజీ తిప్పి చూడుము. మళ్ళీ కొట్టింది. ఆవిడ నన్ను కొట్టింది, నేను ఆవిడని కొట్టాను. ఆవిడ నన్ను కొట్టింది, ఆవిడ నన్ను కొట్టాను. పేజీ తిప్పి చూడు. ఆవిడ నన్ను కొట్టింది, నేను ఆవిడని కొట్టాను. చాలా సేపు కొట్టుకున్నారు సార్, సాయంత్రం వరకు కొట్టుకున్నారు. మరి డైలీ సీరియల్ తీయొచ్చుగా, పుస్తకం ఎందుకు? మొత్తానికి మీ ఇద్దరం పోరాటంలో నిమగ్నమై ఉండగా అమ్మలక్కలందరూ నీళ్లు పట్టుకుని వెళ్ళిపోయారు. మా పోరాటాన్ని చూసి ఆరాటపడిన ఆ నీళ్ళ ట్యాంకర్ డ్రైవర్ అక్కడే ఉండి మనసు పారేసుకుని నన్ను మనువాడతాడన్నాడు. ఆడుకో అన్నాను. అప్పటికి ఆ ట్యాంకర్ డ్రైవరే ఇప్పుడు మా భర్త. చాప్టర్ 3 క్లోజ్. అవును మర్చిపోయా. చాప్టర్ 5 సార్ ఇప్పటిదాకా చదివింది ఒక ఎత్తు, ఇప్పుడు చదవబోయేది ఒక ఎత్తు. చదవండి. తెలుస్తుంది, అందుకే పుస్తకం ఇంత ఎత్తు వచ్చింది. చాప్టర్ 5 అదే ఏంట్రా? అదేంటి? అదే బా మీకు అర్థం కావట్లా. అదే నేనే చదువు తెలుసుకుంటానులే. పాఠకులకు ప్రత్యేక ఆకర్షణగా మా తొలి రాత్రి విశేషాలు. ఎవరైనా రాస్తారా? మళ్ళీ ఎందుకో పూజ ఎందుకు? ఎవరైనా రాస్తారా? మనిషి అన్నవాడు. పట్టి పట్టను పట్టు మంచం మీద నన్ను ఒక పట్టు పట్టాలని మా వారు నా కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో నేను మజ్జిగ గ్లాస్ తో గదిలోకి ఎంటర్ అయ్యాను. మజ్జిగ గ్లాస్ ఏంటి అంటే మా తొలి రాత్రి పోస్ట్ పోన్ అయింది సార్. అంటే ఆ పాలు నైట్ మిగిలిపోతాయి కదా సార్, వాటిని తోడేసి పొద్దున్నే మళ్ళీ పెరుగైంది. ఆ పెరుగుని మళ్ళీ నైట్ కి మజ్జిగ చేసి పంపించారు సార్. నీకు అకృతి తగలయ్యా. ఇక్కడ ఇంతలా నరాలు తెంచుకుని రాస్తుంటే అది ఏం రాస్తుంది అక్కడ? అది ఆత్మకథ 2 సార్. అప్పుడు ఆత్మకథ. ఎన్ని ఆత్మలు ఉన్నారా మీకు? ఎన్ని ఆత్మలు ఉన్నాయి? ఆపు నువ్వు పుస్తకం. ఇప్పుడు ఇంకో పుస్తకం రాస్తున్నావా? ఎవరిని పిలుస్తావు మళ్ళీ ఆవిష్కరించడానికి? ఎవరే ఎందుకు? పని పాట లేని మీరేగా మిమ్మల్ని పిలుస్తాను. అంటే అంత ఖాళీగా ఉన్నాను రా నేను? సార్